నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు గోల్డ్ నిల్వల గురించి. ఈ గోల్డ్ నిల్వలు ఏదైతే ఉందో ఎంసీ విశ్లేషణ ప్రకారం భారతదేశంలో బంగారు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయనేది ఈ వీడియో. అయితే ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఏదైతే వరుసగా 3 సంవత్సరాల నుంచి 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే చేసి తెలపటం జరిగింది. మనమేమిటి, అందుకనే 2 సంవత్సరాల నుంచి గోల్డ్ పెరగటం జరిగింది, ₹1,00,000 దాటడం జరిగింది. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి, గోల్డ్ ఆల్ టైమ్ హైని దగ్గరలోనే ఉంది మళ్ళీ కూడా. అయితే మళ్ళీ ఇప్పుడు కొంచెం కరెక్షన్కి వచ్చింది. అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ తోటి కొంచెం డౌన్ అయింది. మళ్ళీ జూలై 9కి ఈ టారిఫ్లు, సుంకాలు, షేర్ మార్కెట్ కనుక మళ్ళీ పెరగడం మొదలు పెడితే మళ్ళీ గోల్డ్ సిల్వరు తగ్గుతూనే ఉంటుంది. మళ్ళీ రెండోది కోలార్ కేజీఎఫ్ మైన్స్ ఓపెన్ చేస్తారు అనేది కర్ణాటకలో ఒక న్యూసు. అది కనుక అయితే మన దేశం హైయెస్ట్ అనమాట బంగారం నిల్వలకి, మనం ఉత్పత్తికి, ఖనిజాల్లోంచి బయటికి తీయటానికి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏదైతే 3 సంవత్సరాల నుంచి ప్రపంచ బ్యాంకులే కొంటూ వచ్చినాయో 1000 టన్నులకు పైగా మార్చి 2025 నాటికి. ఎప్పుడైనా కానీ డేటా యాన్యువల్కి ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది. అయితే ఇప్పుడు మార్చి 2025 ఏదైతే డేటా ఉందో మనం దగ్గర ఆర్బీఐ బంగారం నిల్వలు ఆర్బీఐ దగ్గర 879.58 టన్నులకి పెరిగింది అనేది. అయితే ఇది 2020 నుంచి ఇప్పటి వరకు 1/3 పెరగడం జరిగింది. అయితే మన భారతదేశం యొక్క నికర విదేశీ ఆస్తుల్లో బంగారం ఇప్పుడు 12% ఉంది. అయితే ఇది గత సంవత్సరం అంటే మన బంగారు నిల్వలు బయట అనమాట, విదేశీ ఆస్తులతో పోల్చిన అంటే అంతకుముందు 8.3 ఇప్పుడు 12% అయింది. అయితే ధరలు పెరగడం వల్ల ఏమవుతుంది, కొనుగోళ్లు జరగడం కూడా జరిగింది అనమాట. అంటే పెరిగే ఉద్దేశం ఉంది, పెరుగుతుంది. ఈ యుద్ధ వాతావరణాలు, ఇజ్రాయెల్ ఇరాన్ అనుకోండి, రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, దాంతో మన దేశాలు కూడా బంగారం కొనడం మొదలుపెట్టింది. దాంతో బంగారం ధరలు కూడా పెరగడం మొదలుపెట్టింది. అయితే ఈ ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వరుసగా 3 సంవత్సరాల నుంచి 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసినట్టుగా బంగారం మండలి, ప్రపంచ బంగారు మండలి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటారు, వాళ్ళు తెలపడం జరిగింది. అయితే భారతదేశం ఏదైతే ఉందో విదేశాల్లో నిల్వ చేసినటువంటి బంగారాన్ని తిరిగి స్వదేశానికి, అంటే మనది బయట కంట్రీస్లో ఉన్నది, దాన్ని ఇప్పుడు మళ్ళీ తరలించడం మొదలుపెట్టారు. అయితే ఇది విదేశీ నిల్వల గురించి ఇది ప్రపంచ ఆందోళన ప్రతిబింబిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రపంచ నిల్వల్లో డాలర్ వాటా తగ్గుతున్నందున భారతదేశం మన యొక్క బంగారు నిల్వల్ని స్థిరత్వంతో యుఎస్ ట్రెజరీలతోటి బహిర్గతం చేయడంతో మనది సమతుల్యం అవుతుందన్నమాట. అయితే ఈ సెంట్రల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బంగారంపై ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ళ నుంచి అధికంగా దానిపైన దృష్టి సారించడం జరిగింది. అయితే దాని తర్వాత ఈ ప్రపంచ బంగారు మండలి వాళ్ళు నిర్వహించినటువంటి సెంట్రల్ బ్యాంకు బంగారు నిల్వల సర్వే 2025 మార్చికి ఈ సర్వే చేసినటువంటి ఏదైతే ఉందో కేంద్ర బ్యాంకుల్లో అత్యధికంగా 90% మంది రాబోయే 12 నెలల్లో ఇంకా ప్రపంచంలో బంగారు నిల్వలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. 43% మంది తమ సొంత బంగారు నిల్వలు కూడా పెంచుకోవడం జరుగుతుంది, అదే కాలంలో పెరుగుతాయని కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటిదంటే ఈ ప్రతివాదులు 73% రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచ నిల్వల్లో మితమైనటువంటి గణనీయంగా, అంటే డాలర్ హోల్డింగ్స్ తక్కువ డాలర్ హోల్డింగ్స్ చూస్తున్నారు. అయితే యూరో, రెన్మిన్సీ, అలాగే బంగారం, ఇతర కరెన్సీలు అదే కాలంలో పెరుగుతుందని ప్రతివాదులు, అంటే ఆశావాదులు నిరాశావాదులు మాదిరి వీళ్ళు ప్రతివాదులు అనమాట. అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్పింది, ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల వద్ద ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలు 36,000 టన్నులు ఉన్నాయి. అయితే ఇది 1965లో బ్రెటన్ వుడ్స్ కాలంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 38,000 టన్నులకి దగ్గరలో ఉంది. బంగారం ధర కొత్త గరిష్ట స్థాయికి పెరగడం వలన మార్కెట్ ధరల వద్ద ప్రపంచ విదేశీ నిల్వల్లో బంగారం వాటా 20% ఏదైతే ఉందో యూరో వాటాని అధిగమించడం జరిగింది. అయితే ఈ కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దీన్ని పసుపు లోహం అంటారు. దీని యొక్క ఆకర్షణ ఏమిటి అంటే ఈసీబీ సర్వే ప్రకారం 3/2 వంతులు ఈ కేంద్ర బ్యాంకులు వైవిధ్యీకరణ కోసం బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే 5/2 వంతుల మంది ఈ భౌగోళిక రాజకీయ ప్రమాదం నుండి రక్షించడానికి అలా చేశారు. ఏది
జియో పొలిటికల్ వార్లు, ఈ మనం రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఇటువంటి వార్ల కోసం రక్షించడానికి కోసం వాళ్ళు నిల్వ చేసుకుంటారు. అయితే సుంకాలపై ఏకపక్ష నిర్ణయాలు, అధిక లోట్లు మరియు అనియత నిర్ణయం తీసుకోవడంలో ఇటీవల యుఎస్ విధానం కూడా డాలర్ ఆస్తుల నుండి దూరంగా వెళ్ళడానికి దారితీశాయి. దాంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి, నిల్వలు పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఈ ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ కాళ్ళతో ఓటు వేస్తున్నాయి మరియు అవి డాలర్ నుంచి దూరంగా నడుస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్బీఐ ఏదైతే గోల్డ్ ఉందో మనము 31 మార్చి 31కి మన దగ్గర 879.58 టన్నులు, వాల్యూ వచ్చి 6,68,162 కోట్ల రూపాయలు. అది బిలియన్లు వచ్చి 78.18. ఉదాహరణకి 2024లో 822.1, 2023లో 790. అంటే పెరుగుతుంది. ఫిజికల్ గోల్డ్ ఎక్కడి నుంచి చూద్దామంటే 550, 2015లో 557.75 ఫిజికల్ టన్నులు ఉన్నాయి, మెట్రిక్ టన్నులు. అప్పుడెంత? 1,21,607 కోట్ల రూపాయలు, వాల్యూ వచ్చి 19.07 బిలియన్ డాలర్లు. ఇక 2015, 2020, 2021, 2022, 23, 24, 25 వచ్చేటప్పటికి మన దగ్గర 557.75 నుంచి 661.41, 2020లో 695.31. అంటే 557కి 661 అంటే ఎంత? సుమారుగా 96-97 టన్నులు పెరిగింది. 2020-21కి వచ్చేటప్పటికి 695, అంటే 34 టన్నులే పెరిగింది. 2021-22కి వచ్చేటప్పటికి 65 టన్నులు పెరిగింది, 760.42 టన్నులు. తర్వాత 2023 మార్చికి వచ్చేటప్పటికి 794, 34 టన్నులే పెరిగింది. తర్వాత 2024 వచ్చేటప్పటికి 794 నుంచి 822, అంటే 22.6, 28 టన్నులే పెరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం 24 నుంచి 25 వచ్చేటప్పటికి 879, అంటే ఎంత? సుమారుగా 50 టన్నులు పెరిగింది. ఇలా పెరిగి ఇప్పుడు 1,21,000 నుంచి 6 లక్షలు, మన దగ్గర ఉన్న డేటా ప్రకారం 1,21,000 నుంచి 6,65,000. అంటే వాల్యూ పెరిగింది, ధర పెరిగింది, టన్నులు పెరిగింది, బిలియన్లు అనమాట. 19.07 బిలియన్ డాలర్ల నుంచి 78.18 బిలియన్ డాలర్లకి మన వాల్యూ పెరిగింది. అయితే ఈ సెంట్రల్ బ్యాంకులు కూడా నిల్వలను ఏం చేస్తున్నాయి? పెంచుకుంటూ పోతున్నాయి, ఏ ధరగానే కొనుక్కుంటూ పోతున్నాయి. దీంతో పాటు ఏదైతే నిల్వలు మనం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ నిల్వల డేటా అనమాట. అంటే ఏ సంవత్సరంలో ఎంతెంత పెరుగుతూ పోయింది, దాంతో ప్రతి సంవత్సరం పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. అయితే దీంతో ఏంది? మన ఏవైతే నికర విదేశీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో బంగారంలోకి మార్చుకోవడం జరుగుతుంది. అయితే 2020 అంటే పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు 8.3 నుంచి 12%. తర్వాత ఈ బంగారం నిల్వలు లాభదాయకం కూడా మారింది. ఎందుకు? ఈ యుద్ధాలు జరగటం, బంగారం ధర పెరగటం, మన దగ్గర నిల్వలు పెరగటం, ధర పెరగటం మనకు ఎకానమీకి హెల్ప్ అవుతుంది. అంటే ఏంది? రైట్ టైంలో రైట్ ఎంట్రీ రైట్ అనమాట. అంటే ఏంది? మనం కొనుక్కోవటం, ధర ఎక్కువైనా కానీ నిల్వలు పెంచుకోవటం మంచిదే, మంచి పనే అనేది ఒకటి తెలుస్తుంది అనమాట. ఎందుకోసం? వరల్డ్లో అస్థిరత ఏర్పడది, షేర్ మార్కెట్ మీద అస్థిరత, ఒడిదుడుకులు రావటం, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ రావటం, రష్యా ఉక్రెయిన్ వార్ రావటం, వీటన్నిటితోటి బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ మన దగ్గర నిల్వలు పెరుగుతున్నాయి. దాంతో మన దగ్గర ఏవైతే మన యొక్క ఆస్తిని నిల్వ పెరిగినట్టు, దీంతో మన దగ్గర 1000 మెట్రిక్ టన్నుల వరకు సేకరించాలని ప్లాన్ అనమాట ఇప్పుడు మనం. అయితే గత దశాబ్దంలో 400-500 టన్నుల నుంచి పెంచుతూ పోయినాం. ఇప్పుడు ఇక ఈ భౌగోళిక ఏదైతే రాజకీయ బోర్డర్ వార్ అని, జియో పొలిటికల్ వార్ అని, వీటన్నిటితోటి ఏదైతే ఉందో అనిశ్చిత నేపథ్యంలో ఈ ఇంకా మనం జమ చేసే ఆలోచనలోనే ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఈ బంగారు నిల్వలు ఏవైతే ఉన్నాయో అకస్మాత్తుగా పెరగడానికి ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేంద్ర బ్యాంకులు ఒక చారిత్రకమైన ఆర్థిక పివోట్ని అమలు చేస్తున్నాయి. అంటే డాలర్ విలువ కలిగినటువంటి ఆస్తుల నుండి నిల్వల్ని అపూర్వమైన రేటుకి బంగారంలోకి మళ్లించడం జరుగుతుంది. అయితే ఇది తాత్కాలిక విషయం ఏం కాదు. ఇటీవల సంవత్సరాల్లో అంటే భౌగోళిక రాజకీయ వలన ఆర్థిక మరియు వాణిజ్య విధానాల్లో మార్పులతోటి ఇవన్నీ చేస్తున్నాం. అయితే వీటితో పాటు యుఎస్ ట్రెజరీలు అమ్ముతున్నారా, లేకపోతే మార్చి 2025లో యూకే యుఎస్ ట్రెజరీలో అతిపెద్ద విదేశీ హోల్డర్గా చైనా ఉంది, దాన్ని అధిగమించి ఎత్తి చూపించాం అనేది. అయితే వాస్తవానికి చైనా నెమ్మదిగా యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీలో తమ హోల్డింగుల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే
మనము చివరిగా ఏంటిదంటే ఆర్బీఐ ఏదైతే నిల్వలు ఉన్నాయో బంగారాన్ని వేరే దేశాల్లో ఉన్నటువంటి నిల్వ బంగారాన్ని కూడా తన సొంత ఖజానాలు అంటే మనం మళ్ళీ మన దగ్గరికే తెచ్చుకుందాం అనేది. అయితే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం తర్వాత, రష్యా యుద్ధం తర్వాత మనం ఇంకా విదేశీ కస్టోడియన్లో ఉన్నటువంటి జరుగుతున్నాయి. ఎందుకులే మనకెందుకు, ఆడ ఏం జరగొద్దో అని చెప్పేసి అక్కడ వేరే దేశాల్లో మన బంగారం నిల్వలన్నీ కూడా చిన్నగా నెమ్మదిగా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంది, ఈ భౌగోళిక ఈ రాజకీయ పరిస్థితులను బట్టి ఈ సెంట్రల్ బ్యాంకులకు బంగారం ఎంపికే మెయిన్ అనమాట. ఏంటంటే ఏ దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే ఆ దేశం ఆర్థికంగా బాగున్నట్టు అర్థం. పాత రోజుల్లో కూడా దేశాలు కానీ రాజ్యాలు కానీ రాజులు కానీ ఏ రాజు దగ్గర ఏ దేశంలో ఏ రాజ్యంలో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే శ్రీకృష్ణదేవరాయలు అట్లా, అక్బరు ఇట్లా ఎవరైతే వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే ఆ దేశం బాగా ఉన్నట్టు కింద మనం చూసేది అనమాట. అంటే బంగారం కేవలం సురక్షితమైన అదే కాకుండా వ్యూహాత్మకంగా ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ఇది ఒక సింబల్గా మారుతుంది అనేది మనము ఇప్పుడు గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంకా అనమాట. ఎందుకంటే దేశాలు సెంట్రల్ బ్యాంకులో కొనుక్కుంటూ పోతున్నాయి, ఏ రేటుకైనా కొనుక్కుంటూ పోతున్నాయి. అందుకని మనం కూడా ఏం చేయాలి, తగినప్పుడల్లా గోల్డ్ సిల్వర్, మీకు ఇంకా దీని మీద కావాలి అనుకుంటే ఈ గోల్డ్ సిల్వర్ మీద చిన్న అమౌంట్ తోటి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ రన్ అంటే 3 నెలలు 4 నెలలకి పెరుగుద్ది అనుకుంటే మేము మీకు గైడ్ చేస్తాము. మీకు చిన్న అమౌంట్ తోటి మనం కొనుక్కొని పెట్టుకొని మళ్ళీ 3-4 నెలల తర్వాత మనం అమ్ముకోవచ్చు. లేదు ఇన్వెస్ట్ అంటే చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తూ పోతుండాలి అన్నట్టు, కొనుక్కుంటూ పోతూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. దయచేసి ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉందో కాల్ చేయవద్దు. మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టి గోల్డ్ గురించి తెలుసుకోదలుచుకుంటే కాల్ చేసి ఆఫీస్కి వస్తే మనం డిస్కస్ చేయొచ్చు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.